ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడం జరిగిందో ఆ అన్ని రకాల సమస్యలకు పరిష్కారమే ఈ భూభాగ చట్టం. గౌరవ మంత్రి గారు సుమారు చూసిన 1 సంవత్సర కాలం నుంచి పూర్తిగా దానిలో లీనమై మమేకమై అధికారులతో పలు దఫాలు చర్చించి రైతు సదస్సులు పెట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా ఏమేమి పద్ధతి పని వాటన్నింటి కూడా అవగాహన తీసుకొని ఆకలింపు చేసుకొని ఈ చట్టాన్ని ఇచ్చింది. కాబట్టి అందుకనే ప్రజలకు శాశ్వతంగా ఈ యొక్క భూమి హక్కులకు సంబంధించి శాశ్వత పరిష్కారం ఈ భూభాగ వచ్చింది. కాబట్టి మరొకసారి వారిని ప్రత్యేక అభినందిస్తున్నా. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, ఎందుకంటే ఈ దేశానికైనా రాష్ట్రానికైనా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. 10 సంవత్సరాల కాలం చూసిన కేసీఆర్ ఏదో గొప్ప తీరా చూస్తే రాష్ట్రం అప్పుడప్పుడు పైకి చిప్పచెక్కింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవి వచ్చినప్పుడు తిరస్కరించడం జరిగింది. రాహుల్ గాంధీకి 2009 తెలంగాణ ప్రధానమంత్రి పదవి వచ్చినట్టు తీసుకోలేదు. ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు కానీ వీళ్ళ పైన విమర్శ చేస్తూ మరి నిన్నమనే సోనియా గాంధీ పైన రాహుల్ గాంధీ పైన కేసు పెట్టి వాళ్ళ అరెస్ట్ చేయాలని చూస్తావు. ఎందుకు చేస్తా ఉన్నారు? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం కేవలం 20 ఎంపీ సీట్లతో మాత్రమే కోల్పోవడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఇలా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ చేసిన కార్యక్రమం ద్వారా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి అధికారం రాకపోవడం తెలిసి ఆ కుటుంబాల యొక్క ప్రతిష్టను మసకపార్చాలని ఉద్దేశం చేస్తా ఉందని వీటన్నిటిని గుర్తించి చర్చ చేసి మీరందరూ కూడా పెద్ద మనసుతో వీరందరూ కూడా ఆదరించే కార్యక్రమం చేసి